సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు ఏపీలో ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. సో అధికారంలోకి ఎవరు వస్తారు, అసలు వాళ్ళ జాతకాల ప్రకారం లేకపోతే వాళ్ళ న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉంది, వీటన్నిటిని మనతో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే దావుద్ గారు. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడైతే మనం చూస్తూనే ఉన్నాం కదా, ఏపీలో పాలిటిక్స్ చాలా హాట్గా నడుస్తున్నాయి అండ్ పోలింగ్ కూడా బాగా ఉత్కంఠగా నడుస్తుంది. ఎవరు గెలుస్తారు అనే దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరిని అడిగినా సరే కొందరేమో వైసీపీ అంటున్నారు, కొందరు కూటమి అంటున్నారు. కానీ ఎవరు గెలుస్తారు అనేది పర్టికులర్గా ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ జాతకాల ప్రకారం లేకపోతే వాళ్ళ నెంబర్స్ న్యూమరాలజీ ప్రకారం ఎవరు వస్తారంటారు అధికారంలోకి? చూడమ్మా, ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు కాదు, మొదటి నుంచి స్వాతంత్ర ఉద్యమం కూడా బాపట్లో స్టార్ట్ అయింది. అలా ఈ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేవి హోరాహోరీగానే ఉంటాయి. ఇక్కడ మంచి మంచి లీడర్స్ ఉండేవాళ్ళు, చాలా మంచి లీడర్స్. ప్రకాశం పంతులు గారు, సంజీవ్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ పొలిటికల్గా అది కాక మన ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి బాగా చదువుకున్నవాళ్ళు, ముందు నుంచి కాలేజీలు హై స్కూల్స్ ఉండేవి. మనం స్వతంత్రం వచ్చేటప్పటికే చాలా చోట్ల హై స్కూల్స్ ఉండేవి. అందువల్ల ఎడ్యుకేషన్ బాగా ఉంది. చదువు ముఖ్యం. చదువుకున్న వాళ్ళకే జీవితంలో బాగా పైకి వస్తారు. మీరు చదువుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. చదువు, ఈ ఆంధ్రప్రదేశ్లో చదువు బాగా చదువుకున్నారు. ముందు నుంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అది కాక నీళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నీళ్లు ఉంటాయి. నీళ్లు ఎక్కడుంటాయి అంటే గోదావరి కూడా ఎండ్ ఆంధ్రప్రదేశ్లో అవుతుంది, కృష్ణానది కూడా ఎండ్ ఇక్కడే అవుతుంది, పెన్నా నది కూడా ఎండ్ అవుతుంది. అంటే సముద్రంలో కలవటం. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికత ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా హాట్గా స్ట్రాంగ్గా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ 2024 ఇవాళ జరిగే ఎలక్షన్స్ మీద చాలా హోరాహోరీగా ఉంది. ఎందుకంటే రెండు పార్టీలు చాలా మంచి బలమైనవి. ఇక్కడ జగన్ గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవర్ స్టార్ పవన్ అండ్ బీజేపీ ఇస్ ఎ నేషనల్ పార్టీ, సెగ్రేట్ పార్టీ. అలాంటి ముగ్గురు దిగ్గజాలు ఒక చోట, ఒక జగన్ ఒక చోట ఉన్నారు. ఇది చాలా అనూహ్యమైన పరిణామం. మొన్నటిదాకా బీజేపీ ఈ కూటమితో కలవదు అని అనుకున్నారు. కానీ నేను ఎప్పుడో చెప్పాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది డేట్ ఆఫ్ బర్త్, అంటే డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా పర్సనల్ ఇయర్ నెంబర్ తీసుకుంటాం. ఆయన పర్సనల్ అంటే డేట్ ఆఫ్ బర్త్ 24 ఇయర్ వదిలేసాడు. కొంతమంది 50 అని, కొంతమంది 51 అని, కొంతమంది 48 అని. ఇది కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఏమైనా కానీ డేట్లో మాత్రం దెర్ ఇస్ నో డిస్ప్యూట్. అందువల్ల 24 లాస్ట్ ఇయర్ ప్లస్ 2023 తీసుకుంటే, అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 2023 తీసుకుంటే ఆయన గారికి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వస్తుంది. ఎవరికి పర్సనల్ ఇయర్ నెంబర్ 1, 4, 8 వస్తే ఆ సంవత్సరాల్లో ఉద్యోగాలు రావటం కానీ, ప్రమోషన్లు రావటం కానీ, కోర్టు కేసులు ఉంటే గెలవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మీకు చంద్రబాబు నాయుడు గారికి 2023 నుంచి పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. 4 రావటం వల్ల అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచారు ఆ అమ్మాయి, విజయవాడ అమ్మాయి. తర్వాత గ్రాడ్యుయేట్ కోటాలో కూడా గెలిచినట్టున్నారు. అలా ఒక్కసారిగా డేట్ ఆఫ్ బర్త్ మారగానే చాలా నేమ్ వచ్చేసింది. అంటే జైలుకి వెళ్ళారు కదా అని అనొచ్చు మీరు. జైలుకి వెళ్ళినా కూడా దాంట్లో జైల్లో కూడా గెలిచినట్టే కదా. బెయిల్ తెచ్చుకున్నారంటే గెలిచినట్టే ఆటోమేటిక్గా. బెయిల్ అంటే మన కోర్టు కేసుల్లో స్టే ఇచ్చారనుకోండి, స్టే అయితే ఆటోమేటిక్గా కేసు ఇదైనట్టు. బెయిల్ ఇచ్చినట్టే చాలా వరకు గెలిచినట్టు. వచ్చిన తర్వాత అనూహ్యంగా ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకి వెళ్ళడానికి 14 అవర్స్ పట్టింది, ఓన్లీ 2 అవర్స్ జర్నీ. అంటే అంత నేము ఫేము వచ్చింది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ న్యూమరాలజీ. మనం ఏమి మాట్లాడకపోయినా నెంబర్స్ స్పీక్స్. ఆ పైథాగరస్ 373 BCలో పైథాగరస్ గారు ఉండేవాడు. ఆయన మనం అంతా మ్యాథమెటిషియన్ అనుకుంటాం. ఈజ్ నాట్ ఓన్లీ మ్యాథమెటిషియన్, అన్ని సబ్జెక్టుల మీద ఆయన కాలేజీలు ఓపెన్ చేసి అందరికీ చెప్పాడు. ఆయన న్యూమరాలజీలో ఆద్యుడు అనమాట. ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఇప్పుడు కూడా వాడుతున్నాం. అలా 4 రావటం వల్ల అనూహ్యంగా వచ్చింది. తర్వాత
ఈ కూటమిని ఏర్పరచగలిగారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచారు, గెలవని గెలిచారు. 22లో 24 వచ్చినాయి, అలా గెలిచారు. తర్వాత కూటమి బీజేపీని కలుపుకోవటం అనేది ఒక పెద్ద ఇదన్నమాట. ఆయన జైల్లో ఉన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూటమికి వచ్చారు, అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత బీజేపీ కూడా కలవటం, కలవదు అని అనుకుంటే కలిశారు. అలా ఇయర్ నెంబర్ 4లో చాలా దిగ్విజయంగా ఆయనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. కూటమి ఏర్పడింది, మొన్నటి వరకు చాలా బాగా నేము ఫేము వచ్చేస్తుంది అనుకున్నారు అందరు. కానీ 24 అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇయర్ నెంబర్ మారుతుంది. అంటే ఈ సంవత్సరం 2024 వేసుకుంటే 5 నెంబర్ వస్తుంది. 5 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్. 5 నెంబర్ ఈజ్ యూనివర్సల్ నెంబర్. అంటే 5 మన 1 నుంచి 9 వరకు వేసుకుంటే 5 ఈజ్ మిడిల్ నెంబర్. అలా అందరితో మిత్రత్వం, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి 5 నెంబర్. అది ఇక్కడ తీసుకునేటైతే అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ హ్యావ్ టు చేంజ్. ఈ సిచ్యువేషన్లో చేసుకుంటే అందరితో ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఉంటాయి, కానీ మెటీరియలిస్టిక్గా అంటే ధనము వస్తుంది, కానీ అంత విజయం రావటానికి కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ పర్సనల్ ఇయర్ నెంబర్ మొన్నటి వరకు 4 ఉండటం వల్ల 4ది ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 5 రావటం వల్ల కొంచెం ఇదిగా ఉంటుంది. అలాగే జగన్ గారి చూసుకునేటైతే జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972. దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు, ఇది రికార్డెడ్, అందరికీ తెలుసు. అందువల్ల 21/12/2023 తీసుకోవాలి. అంటే ఈ సంవత్సరం ఇంకా డిసెంబర్ రాలేదు కాబట్టి 21/12 + 2023 అంటే 7 + 3 + 3 13 నెంబర్ వస్తుంది. 13 నెంబర్ అంటే 1 + 3 4 నెంబర్ వస్తుంది. 4 మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 4 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఈ డిసెంబర్ నుంచి ఈ నెంబరు పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్. ఇప్పుడు ఈయనకి 4 నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి 4 కంప్లీట్ అయ్యి 5లోకి వచ్చారు. అదే కనుక 20 ఏప్రిల్ లోపల జరిగితే ఏక్సే బడ్కర్ యాక్ట్ ఎవ్వరు ఎంత పెద్ద సెఫాలజిస్ట్ అయినా కూడా చెప్పలేరు, అంత టఫ్గా ఉండే. ఇప్పుడు కొంచెం ఈ నెంబర్ 4 ఈ 4 వెళ్ళి 5 వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఆర్ కొంచెం బ్రైట్గా ఉండే. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ అనేది ఇప్పుడు ఇవాళ 13/4/5 ఇవాళ మే 2024 జరుగుతుంది. అంటే డేట్ 4 మొత్తం కూడితే 8వ నెంబర్. 8 ఉండటం 4 నెంబర్ ఉండటం వల్ల ట్రిక్కీగా ఉంటుంది. ఎవరు ఆళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని చెప్పలేం. ఈ మొత్తం కూడితే 8 నెంబర్ వచ్చింది ఇవాళ. ఈ 8 నెంబర్ అనేది డెమోక్రసీ, న్యాయ వ్యవస్థ, పోలీస్ ఇవన్నీ ధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, కరెక్ట్గా డిసిప్లైన్. అందుకని చూసారు వాళ్ళ ఎలక్షన్స్ చాలా డిసిప్లిన్గా జరిగింది. ఎక్కడ అంటే చిన్న ఎక్కడైనా జరుగుతాయి అనుకోండి, బట్ నేను చాలా భయపడ్డాను వాళ్ళు చాలా గొడవలు అవుతాయని. కానీ ఏమీ గొడవలు లేకుండా చిన్న చెదురుమదురు గొడవలతో చాలా బాగా పోలీస్ వ్యవస్థ అయితే పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ చాలా బాగా పనిచేసింది అనుకోవచ్చు. ఇది బికాజ్ ఆఫ్ ఇవాళ డేట్ 8 ఉండటం వల్ల, నెంబర్ 4 ఉండటం వల్ల ట్రిక్కీగా ఎవరు ఎలా ఎటుపక్క వేసారు ఓటు అనేది కొంచెం ఇబ్బంది. ఈ డేటు చాలా మంచి డేటు, ఈ ఇద్దరికీ కంపాటబుల్గానే ఉంది. కాకపోతే ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగుంది. అదే మనకి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, 2-9 ఇయర్ వద్దు మనకి. ఇప్పుడు 9 అంటే ఇంకా 9 రాలేదు కాబట్టి ముందు 2023 తీసుకోవాలి. అంటే 7, 7, 2, 9, 9, 9, 18. ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వచ్చింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 9 అంత మంచిది కాదు. ఓకే, కంప్లీషన్ అంతే. అంటే పర్సనల్ ఇయర్ నెంబర్ అంతకుముందు 8 నడిచినప్పుడు అంటే 2023 సెప్టెంబర్ కన్నా ముందు ఆయనకి చాలా ఏమొచ్చింది. అసలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక 1 ఇయర్ ముందు చూడండి, ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనం, విపరీతం అంటే విపరీతం. మనం ఎవరికి నీళ్లు బాటిల్ కూడా ఇవ్వక్కర్లా, వాళ్ళు ఓన్గా వచ్చేసి చాలా విపరీతమైన ఇది వస్తుంది, ఆ క్రేజ్. అది ఇప్పుడు తగ్గుతుంది. ఈ 9 నెంబర్ అనేది అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఏమవుతుంది, ఫ్రూట్ఫుల్. అందువల్లనే ఈయన గారికి చాలా తక్కువ సీట్లు, 50-60 సీట్లు తీసుకుంటారనుకున్న పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతోనే సర్దుకోవాల్సి వచ్చింది.
బికాస్ ఆఫ్ ఏవైనా కానీ కూటమి వలన కానీ ఏమైనా కానీ ఈ సంఖ్య యొక్క బలం అన్నమాట. అదే కనుక ఆయన 8 నెంబర్లో ఉన్నట్టయితే ఈ డిమాండ్ నాకు 50 కావాలి, 60 కావాలి, 70 కావాలి అని అనేవాడు. ఈ ఇయర్ నెంబర్ 9 అవటం వల్ల 9 అంత మంచి నెంబర్ కాదు, పర్సనల్ ఇయర్ నెంబర్, ఎండింగ్ నెంబర్. అందువల్ల ఆయన 21 సీట్స్తోనే ఇదయ్యారు. ఇక్కడ ఈయనకి పర్సనల్ ఇయర్ నెంబర్ 9 కూడా ఉండటం చాలా టఫ్గా ఉంటుంది. రేపు ఎలక్షన్స్, పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. చూడాలి, ఆయనది కొంచెం ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇదన్నమాట. నెగటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది? గీత గారి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ మనకు దొరకలేదు, అంటే అది ఒరిజినల్లో ఏదో తెలియదు మనకి. అది తెలిసి ఉన్నట్టయితే పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళం. కానీ ఇక్కడ మాత్రం కొంచెం పిఠాపురంలో మాత్రం ఈయన గారి ఆమె గారి నెంబర్ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కొంతమంది లేడీస్కి జనరల్గా అంటే నెంబర్ డేట్ వేయడు. అందువల్ల ఈయన గారి నెంబర్ దొరికింది కాబట్టి ఈయన గారికి అంత ఇదిగా లేదు. మరి ఈయన కన్నా ఆమె నెంబర్ కొంచెం డౌన్గా ఉంది అనుకోండి. ఇప్పుడు ఏదైనా కానీ బటాబట్టీగా ఉంటుంది. మోస్ట్లీ ఆమె నెంబర్ దొరికినట్టయితే కరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం కొంచెం కష్టపడాలి బాగా. ఈ ఓవరాల్గా ఇది చూసుకునేటైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్సెస్ ఆర్ చాలా బాగా ఉంటాయి. అంటే టఫ్ ఫైట్. ఈ దీంట్లో ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ 20, ఆయన ఇయర్ నెంబరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్ 21/12/1972. ఇవి మొత్తం కూడితే 25 నెంబర్ వస్తుంది. ఇప్పుడు 2019లో కూడా నేను ఒక్కడనే జగన్ గారు గెలుస్తారని చెప్పాను. ఓన్లీ మ్యాన్, రికార్డ్స్ ఆర్ అవైలబుల్. నేను ఒక్కడనే చెప్పాను. చెప్తే అక్కడ దాని నెంబర్ కూడా చెప్పాను. నేను నెంబర్ చెప్పలేదన్నమాట. చాలా ఆశ్చర్యపోయేటట్టుగా రిజల్ట్ ఉంటుందని చెప్పాను. అలాగే 151 సీట్లు వచ్చినాయి. తర్వాత అది 2023 మే 2019 24న కౌంటింగ్ ఇదన్నమాట. 2023లో ఒక నేషనల్ ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇస్తూ అప్పుడు ఈయన 30th ప్రమాణం స్వీకారం చేస్తారని కూడా చెప్పాను. 30th మే. అలాగే నేను చెప్పినట్టుగా 30th మేని ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పుడు ఈయన నెంబర్ డెస్టినీ నెంబర్ 25 కాబట్టి ఇప్పుడు కూడా బొటాబొటీగా 97 సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 97 నుంచి 124 సీట్ల మధ్యన ఈయన గారి జగన్ గారికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా 97 రావచ్చు, 106 రావచ్చు, 115 రావచ్చు. ఈ 3 నెంబర్లో ఏదో ఒక నెంబర్ వచ్చే అవకాశాలు, అంటే మినిమంలో 97 నుంచి 124 ఆర్ అదర్వైజ్ నేను అనుకోవడం ఏంటంటే 106 సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 106 సీట్లతో ఈయన 11/6/2024న ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ప్రమాణ స్వీకారం డేట్ అప్పుడు కూడా కౌంటింగ్కి ముందే నేను ప్రమాణ స్వీకారం డేట్ చెప్పాను. వీడియోస్ ఆర్ అవైలబుల్. అలాగే ఇప్పుడు కూడా అంటే ఎలక్షన్ కాకుండానే మనం ప్రమాణ స్వీకారం డేట్ చెప్తున్నాం. 11/6/2024కి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఇది న్యూమరాలజీ ప్రకారంగా. జాతక ప్రకారంగా ఇద్దరు నెంబర్లు బాగుంటాయి. ఇప్పుడు జాతకాలు మనం దీన్ని చూపించలేము, కానీ నేను నాడీ ఆస్ట్రాలజీలో ప్రాక్టీస్ చేస్తుంటాను. అంటే పరాశర ఉంటుంది, నాడు ఉంటుంది, సేమ్ ప్రిన్సిపల్స్, దాని ఇంటర్ప్రిటేషన్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారికి గురువు కుంభరాశిలో ఉండాలి. ఇప్పుడు శని భగవానుడు గోచారంలో ఉన్న గురువు కుంభరాశిలో ఉండాలి. ఎప్పుడైనా నాడీ ప్రిన్సిపల్స్ ప్రకారం గురువు మీదుగా శని వచ్చినా, శని మీదుగా గురువు వచ్చినా విన్నింగ్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ బ్రైట్. అంటే అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్ విల్ గెట్ ప్రమోషన్, ఇక అన్నీ లైఫ్లో సంతానం కావాలంటే సంతానం, పెళ్ళి కావాలంటే పెళ్ళి, ఇలాంటి అన్ని మంచి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు గారికి గురువు కుంభరాశిలో ఉన్నారు, శని భగవానుడు కుంభరాశిలో అంటే గురువు మీదుగా గోచారం చేస్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ టైం 2023 మార్చి నుంచి. అందువల్లే చూడండి అనూహ్యంగా, అంత ముందు కన్నా 2023 మార్చి రాగానే ఆయనకి అనూహ్యమైన పేరు వచ్చింది, చాలా వచ్చింది. ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవటమే. అలాగే చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వృషభ రాశిలో శని భగవానుడు ఉన్నాడు.
మన మే 1న 1:30కి గురువు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి వచ్చారు. అంటే ఈయనకి శని మీదుగా గురువు నడుస్తున్నారు, ఆయనకి గురువు మీదుగా శని నడుస్తున్నారు. ఇద్దరికీ బాగా ఉన్నాయి. చెప్పాడు కదా, ఈ జాతకాలు న్యూమరాలజీ ఒకదానికి ఒకటి ప్యారలల్గానే ఉంటుంది. ఇది డిఫరెంట్ అది డిఫరెంట్ కాదు ఏదో అనుకుంటారు కొంత. దీంతో చెప్పినా దాంతో చెప్పినా అన్నీ సైమల్టేనియస్గా రిజల్ట్ అయితే ఒకటే ఇస్తుంది. అందువల్ల ఆయన గారికి గోచారం బాగుంది, ఈయన గారికి గోచారం బాగుంది. అందువల్ల బట్టాబట్టిగా ఇప్పుడు చూడండి, ఎవరిని అడిగినా కూడా ఏం చెప్పలేమండి అంటారు. ఎవరిని అడిగినా ఎంత పెద్ద సెఫాలజిస్ట్ అయినా చాలా టైట్గా ఉందండి అంటారు. ఇప్పుడు టైట్గా ఉండటానికి గోచారం, జాతక ప్రకారంగా గోచారము, దీని ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా పర్సనల్ ఇయర్ నెంబరు రెండు ట్రిక్కీగా ఉన్నాయి, టఫ్గా ఉన్నాయి. ఏది ఏమైనా ఈయన పర్సనల్ ఇయర్ నెంబరు చాలా బాగా ఉండటం, 4 ఉండటం ముఖ్యంగా. నేను ఇదివరకు 2012లో కూడా ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ 2012లో, అప్పుడు అసలు ఏమి తెలుగుదేశం ఏమీ లేదు. అప్పుడు నేను చెప్పాను 2014లో చంద్రబాబు నాయుడు గారికి గురువు ఇస్తారంటే, అంటే అప్పుడు మీలాంటి మెత్తడి యాంకర్ కాకుండా చాలా స్ట్రాంగ్ ఎన్కౌంటర్ లాగా ఉండే ఒక యాంకర్, అది మన జర్నలిస్ట్ సాయి గారు అప్పుడు నాకు యాంకర్ అన్నమాట. ఆయన నన్ను చెడామెడా అసలు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. కానీ 2014లో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అప్పుడు ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ 4 ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ చెప్తుంటారు. నేను చాలా వరకు వర్షాలు ఇవన్నీ కూడా చాలా చెప్పాను. నేను 2019లో కూడా జగన్ గారు గెలుస్తారని నేను ఒక్కడనే ఫస్ట్ చెప్పాను. తర్వాత వేరే వాళ్ళు 2-3 చెప్పారు. అంతేకాని అందరూ తక్కిన వాళ్ళందరూ కూడా వేరే చెప్పారు. అలా ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇంత పెద్ద బంపర్ మెజారిటీ కాకుండా, ఎందుకంటే ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ బాగుంది, కొంచెం గోచారం కూడా బాగుంది కాబట్టి టఫ్ ఫైట్గా 97 నుంచి 124 సీట్ల మధ్యన గెలిచే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మైనస్ చేసుకోవటమే. అంటే మైనస్ చేసుకోవచ్చు, మీకు బొటాబొటిగా ఒక నెంబర్ అయితే ఉంటుంది కదా. బొటాబొటిగా ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి అయితే అనుకోవచ్చు, ఇక్కడ కూటమి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గారు కూటమి. ఒక్క మనిషికి అయితే కరెక్ట్గా చెప్పొచ్చు. 3 కూటమి మీద కొంచెం చెప్పలేము. ఇక్కడంటే ఇది ఇప్పుడు సపోజ్ ఈయనకంటే ఈయన ఒకటే పార్టీ కాబట్టి 97 నుంచి 124. అక్కడ కొన్ని బీజేపీకి రావచ్చు, కొన్ని తెలుగుదేశం రావచ్చు, కొన్ని పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. అందువల్ల దానికన్నా దీంట్లో వచ్చిన దాన్ని మైనస్ చేసుకుంటే కూటమికి వచ్చే సీట్లు అది. ఆ తర్వాత సిగ్నేచర్స్, గ్రాఫాలజిస్ట్ నేను, ఐఎమ్ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. సిగ్నేచర్ కూడా చాలా చాలా ముఖ్యం. మీకు ఒకవేళ గోచారం బాగోపోయినా, పర్సనల్ ఇయర్ బాగోపోయినా, మీకు మనిషిగా మా అబ్బాయికి అసలు ఏం బాగలేదండి, చదవట్లేదు, అది ఇదే అని చెప్తుంటారు కొంతమంది. రైటింగ్, గ్రాఫాలజీ అనేది రైటింగ్ రాయటం వల్ల మన రైటింగ్ మన బ్రెయిన్తో రాస్తాం. ఈ రైటింగ్లో కొంచెం కరెక్షన్ చేస్తే బ్రెయిన్లో నుంచి చాలా, అంటే చేతిలో నుంచి వచ్చి చాలా వరకు చేంజెస్ చాలా. అంటే జ్యోతిష్యము న్యూమరాలజీ కన్నా గ్రాఫాలజీ చాలా గొప్ప సబ్జెక్ట్. అది ఇంతవరకు రాలేదు, నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ కలిపి ప్రాక్టీస్ చేసేది నేను ఒక్కడనే. కొంతమంది గ్రాఫాలజిస్టులు ఉంటారు, కొంతమంది న్యూమరాలజిస్టులు ఉంటారు, కొంతమంది జ్యోతిష్కులు ఉంటారు. ఈ 3 కలిపి ప్రాక్టీస్ చేసేది నేనే. అలా ఈ సిగ్నేచర్లో, జగన్ గారి సిగ్నేచర్లో కొంచెం లోపాలు ఉన్నాయి. అవి సరిదిద్దుకుంటే 100% నేను చెప్పొచ్చు. సరిదిద్దుకోవడం అంటే కొన్ని కరెక్షన్ చేసుకోవాలి. నేను చాలామంది కరెక్షన్ చేస్తున్నాను. ఆ సిగ్నేచర్లో కొన్ని స్ట్రోక్స్, నెగిటివ్ స్ట్రోక్స్ ఉన్నాయి. నెగిటివ్ స్ట్రోక్స్ తీసేసి పాజిటివ్ స్ట్రోక్స్ పెట్టడం. ఈ సిగ్నేచర్ అనేది చాలామంది మీకు కూడా ఆశ్చర్యం వేయచ్చు, లేకపోతే చూసేవాళ్ళకి కూడా చాలా ఆశ్చర్యం వేయచ్చు. సిగ్నేచర్ చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు పూజలు, హోమాలు, పాశుపతాలు చేసే కన్నా సిగ్నేచర్ మార్చుకుంటే ఎంపవర్మెంట్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మనిషికి కాన్ఫిడెన్స్ వస్తుందో జీవితంలో ముందుకెళ్తాడు. ఐ కెన్ డూ ఇట్. అందరూ కూడా చేయలేకపోవడం ఏమోనండి నాకు రాదు. యాజ్ ఎ ముస్లిం నేను న్యూమరాలజీ జ్యోతిష్యం రావడం అనేది కొత్తగా ఉండొచ్చు కదా, కానీ నేను చిన్నప్పటి నుంచి ఐ కెన్ అని నేను ఇచ్చాను.
ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను, మీరే న్యూమరాలజిస్ట్ అని. ఇప్పుడు ఏ జ్యోతిష్యులైనా ఆ బుక్ చదవాల్సిందే, గర్వంగా చెప్పగలను. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రదేశంలో కానీ నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకున్నారు, మీరే న్యూమరాలజిస్ట్. తీసుకురావడం మర్చిపోయాను. అది ఆ బుక్ కనుక ప్రతి జ్యోతిష్యుడు న్యూమరాలజీ చదివి నాకు ఫోన్ చేస్తారు, గురువుగారు చాలా చాలా బాగా రాశారని. అలా మనకి కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల మనం రాయగలం. మనం బుక్ రాయగలం అని అనుకోవచ్చు కదా, బుక్ రాసాం, అది కాన్ఫిడెన్స్. అది సిగ్నేచర్లోను హ్యాండ్ రైటింగ్లోనూ తెలుస్తుంది. ఇప్పుడు జగన్ గారి సిగ్నేచర్లో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సర్దిద్దుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, అది సర్దిద్దుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంతకుముందు సిగ్నేచర్ చాలా బాగా ఉండేది, పవన్ కళ్యాణ్ అని చాలా చక్కగా ఉండేది. దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉండేవి, 2-3 స్మాల్. కానీ ఈ మధ్యన మొన్నటి వరకు ఎప్పుడైతే సిగ్నేచర్ బాగా రాశారో, అత్తారింటికి దారేది లాంటి సినిమాల్లో చాలా గొప్పగా చాలా ఇదిగా ఉండేవాడు. ఇప్పుడు సిగ్నేచర్లు పీని కొట్టేసుకున్నారు. మన పేరుని ఎప్పుడూ మనం కొట్టేసుకోకూడదు. అలా కొట్టేసుకోవటం వల్ల ఇప్పుడు చూడండి ఎండలో తిరగాల్సి వచ్చింది. ఈ 44-45 డిగ్రీస్ ఎండలో తిరగాల్సి వస్తుంది. వాట్ ఎవర్ మేబీ ది కాజ్ ఇస్ గుడ్, బట్ చల్లగా ఉండేవాళ్ళు ఎండలో తిరగాల్సి వస్తుంది. సంపద కూడా తగ్గింది. అంటే నేను అయిన పేపర్లు తీసుకురాలేదు, ఈసారి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ సిగ్నేచర్ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు చాలా మంచి హిట్ సినిమాలు, చాలా హిట్ సినిమాలు వచ్చినాయి ఆయనకి. దాంట్లో చాలా ధనం సంపాదించారు, చాలా లగ్జరియస్ లైఫ్. ఇప్పుడు ఎప్పుడైతే పీని కొట్టేసుకుంటూ ఉన్నారో ఇప్పుడు సంపద తగ్గింది, అంటే సినిమాలు చేయలేకపోతున్నారు కదా. తర్వాత ఇది ఎండలో పడి తిరగాల్సి వస్తుంది. అందువల్ల సిగ్నేచర్ చాలా చాలా ముఖ్యం. ఆయన గారు కనుక సిగ్నేచరు ఒరిజినల్ సిగ్నేచర్కి వెళ్ళిపోతే అనే మార్చక్కర్లా, ఒరిజినల్ సిగ్నేచర్కి వెళ్ళిపోయినా ద బెస్ట్, చాలా చాలా బాగా ఉంటుంది. నిజంగా ఈ సిగ్నేచర్ చేంజ్ చేయడం వల్ల మొత్తం లైఫ్లో కొన్ని చేంజెస్ అవుతాయి, అద్భుతమైన చేంజెస్ ఉంటాయి, అద్భుతమైన చేంజెస్ ఉంటాయి. మీరు చాలామందికి తెలియదు అసలు అంటే ఈ సబ్జెక్ట్ తెలియదు. అసలు నేను 1995లో న్యూమరాలజీ అనే సబ్జెక్ట్ తెలియదు ఎవరికి. నేను అప్పుడు టక్కన గానికేలోను ఇట్లో రాసేవాడిని. అప్పుడు కొత్తగా కొంతమంది మా ఆఫీస్లో, నేను రైల్వేలో పనిచేశాను, ఆఫీస్లో కూడా న్యూమరాలజీ అంటే అందరూ నవ్వేవాళ్ళు అనమాట, చాలా నిజంగా నవ్వేవాళ్ళు. నేను అప్పుడు ఒకసారి 1993 ఎలక్షన్స్ అనుకుంటా, లోక్సభ ఎలక్షన్స్, న్యూమరాలజీ ప్రకారం టక్కన గానికేలో ఒక ఆర్టికల్ రాశారు. దాంట్లో ఎవరు ఒక ఆయన్ని, అదే అన్నీ కరెక్ట్గా వచ్చినాయి, ఒక ఆయన మాత్రం ఓడిపోయాడు నేను గెలుస్తానంటే. అది ఒకటి మాత్రం ఇదైంది. తర్వాత ఆయన ఇదయ్యేది మళ్ళీ ఇంకో బై ఎలక్షన్లో నుంచొని ఇమ్మీడియట్గా గెలిచాడు 2 నెలల్లో. అలా 1995లో నేను చెప్పిన, అంటే 1993 అది. అప్పుడు నేను న్యూమరాలజీ ఈ ప్రోగ్రామ్స్ అప్పుడు ఇంత యూట్యూబ్ లేవు. నేను G24 గంటల్లో డైలీ ప్రోగ్రామ్ ఉండేది నాకు, ఒక 1.5 year 2 years. అప్పుడు న్యూమరాలజీ అనేది తెలిసింది. తర్వాత ఈటీవీలో చేశాను ఒక 5 years. అప్పుడు న్యూమరాలజీ మీద కొంచెం అవగాహన వచ్చింది. తర్వాత నేను ఒక బుక్ రాశాను. ఆ బుక్ మీద అందరికీ న్యూమరాలజీ మీద ఇప్పుడు అందరికీ చాలామంది ఏముంది, చిన్న కాస్ట్ బుక్ కొనుక్కొని అందరూ కూడా న్యూమరాలజీ ప్రాక్టీస్ చేస్తున్నారు. జ్యోతిష్యులు అందరూ కూడా దే టర్న్డ్ ఫ్రమ్ న్యూమరాలజీ జ్యోతిష్యం టు ఆస్ట్రో న్యూమరాలజీ, లైక్ దట్. సిగ్నేచర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. సిగ్నేచర్ ఇప్పుడు ఇంకా ఇంతవరకు ఎవరికి లేదు, దాని మీద అవగాహన తీసుకొస్తున్నాను. కొంతకాలంలో చూడండి ఒక 1 yearలో ఇది కూడా అవగాహన వస్తుంది. మీలాంటి వాడు కూడా ఉందా లేదా అని అనుమానం పడేవాళ్ళు కూడా సిగ్నేచర్ అనుమానం పడ్డం ఎందుకు అంటే వేలిముద్రలు వేసి లక్షలు సంపాదించి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు కూడా ఉన్నారు కదా, అందుకని మా అనుమానం. ఏలుముద్రలు వేసిన వాళ్ళు రైటింగ్ రాయలేదు కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అలాగే ఉంటుంది. రైటింగ్ మీరు టీ రాసే దాని మీద మీ భవిష్యత్తు యాటిట్యూడ్ తెలుస్తుంది. ఏలుముద్ర వాడు అక్షరాలు రాయరు కదా, అందువల్ల ఆయన ఒకటే యాటిట్యూడ్లో ఉంటాడు. మీరు అక్షరాలు రాసేవాళ్ళు, సిగ్నేచర్ చేసేవాళ్ళు పైన కింద అది ఇది చేస్తుంటారు, ఇలా రాసి పేరు కొట్టేసుకోవటం. ఇప్పుడు లక్ష్మి LAKSHMI రాసి టక్కన పేరు ఇలా కొట్టేసుకుని ఇలా వస్తుంటారు. మరి వాళ్ళ పేర్లో కూడా ఏం చేంజెస్ ఏం చేసుకోలేదు కదా ఎవరు? కొందరు పెద్ద పెద్ద వాళ్ళు. ఎస్, పెద్ద పెద్ద వాళ్ళు తంబుతోనే వచ్చారు. వాళ్ళకి ఇంకా ఎక్కడ దెర్ ఇస్ నో యాటిట్యూడ్స్, ఇలాంటి చేంజెస్ ఏమి లేవు. రైటింగ్లు గీటింగ్లు పేర్లు కొట్టేసుకోవటం రైటింగ్ లేదు కాబట్టి వాళ్ళు ఒకే కాన్సన్ట్రేషన్, వాళ్ళు సంపద సృష్టించాలి, బాగా పైకి వెళ్ళాలి అనే ఒక దృష్టి ఉండేది. ఈ రైటింగ్ చేసుకున్న వాళ్ళదే రకరకాల థాట్స్ మారుతుంటాయి బ్రెయిన్లో. మన బ్రెయిన్లో కెమికల్స్ రకరకాల చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ని బట్టి మీకు తెలుసో తెలియదో
రైటింగ్ బట్టి కూడా జబ్బులు ఏముండే చెప్పచ్చు, జబ్బుల్ని తగ్గించవచ్చు కూడా. ఈ సైకియాట్రిక్ ఉంటుంది, సైకియాట్రిక్ ట్యాబ్లెట్స్ వేసుకునే కన్నా ఈ ఈ రైటింగ్లో మార్పు చేస్తే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా పోతాయి. నేను సిగ్నేచరు హ్యాండ్ రైటింగ్ చేయటం వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని కూడా ఒక 30-40% పిల్లల్ని బాగు చేశాను. ఇది రైటింగ్ చాలా చాలా గొప్ప సబ్జెక్ట్. అది అందువల్ల జగన్ గారి సిగ్నేచర్లో కొంచెం కరెక్ట్ చేసుకోవాలి, చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కొంచెం చేసుకోవాలి. పవన్ గారికి మాత్రం పూర్తిగా మార్చేసి ఆయన ఒరిజినల్ సిగ్నేచర్కి వెళ్ళిపోతే ఇది బెస్ట్ సిగ్నేచర్. థ్యాంక్ యూ మహమ్మద్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పదవులు ఏ విధంగా వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.